అంటే ఇప్పుడు మీరు అన్నారు కన్నడ నుంచి వచ్చాను అని చెప్పి. కన్నడ పరిశ్రమ ఇప్పుడు అంతటా మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడేమో గాని కాంతారా అనే ఒక బిగ్ మూవీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. మరి మీరు కన్నడ వైపు వెళ్ళకుండా ఇటు తెలుగు వైపుకే అట్లా ఉండిపోయారు. అంటే నేను యాక్చువల్గా నేను చాలా ట్రై చేసింది. నాకు తెలిసి నేను తమిళ్లో ట్రై చేశాను. అనుకోకుండా తెలుగులోకి వచ్చేసా. నాకు తెలుగులో నాకు ఆదరించారు, మంచి సినిమాలు ఇచ్చారు, నా సినిమాలు ఆడాయి ఇక్కడ, మంచి ఆదరింపు, మంచి ఒక ఇక్కడ నేను బాగా ఇదయ్యాను. సో ఇక్కడ నేను బ్రైట్ అయిన తర్వాత నేను వేరే ఎక్కడ తిరిగి చూడలేదు. వేరే లాంగ్వేజ్ నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఇచ్చినా నేను పోలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ అన్ని నేను చేసిన హీరోయిన్ ఓరియంటెడ్. ఒక్కొక్క సినిమాకి 40-45 డేస్ నేను కంటిన్యూస్ ఇవ్వాల్సి వచ్చేది. సో నేను అక్కడ ఇవ్వడానికి కష్టమయ్యేది. అలాగని నేను ఎక్కడో ఒక్కొక్క సినిమా చేసేదాన్ని. కన్నడలో 2 సినిమాలు చేశాను, తమిళ్లో ఒక 20 మూవీస్ చేశాను, ఇలా చేశాను అంతే అప్పట్లో. ఇప్పుడు మొన్న కన్నడ చేస్తాను, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో మొన్న ఒక కన్నడ మూవీ చేశాను, దర్శన్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. గ్రేట్ డైరెక్టర్ ఆయన. యాక్చువల్గా ఆయన అది ఇన్సిడెంట్ జరిగే ముందు స్టార్ట్ అయిన మూవీ, ఇప్పుడు ఫినిష్ అయింది, కంప్లీట్ అయింది. సో ఆ మూవీ మంచి క్యారెక్టర్ నాది. ఈజ్ చాలా మంచి మనిషి. అంటే నేను తెలుగు నుంచి వెళ్ళాను మరి ఆయనకి నా సినిమాలు చూస్తారా నాకు తెలియదు, కానీ కన్నడలో నేను విష్ణువర్ధన్ గారితో చేశాను. అది ఆయనకి తెలిసిన తర్వాత చాలా మర్యాద ఇచ్చారు, చాలా గౌరవంగా చూశారు నన్ను. అక్కడ వాళ్ళు కూడా నన్ను చాలా బాగా.